అమ్మా అమ్మా కాలేజీకి వెళ్ళి వస్తానమ్మా. జాబ్ ఎప్పుడు వస్తుందిరా? నాన్న కష్టపడలేకపోతున్నారా? ఇంకో సంవత్సరం చదివితే జాబ్ వచ్చేద్దమ్మా. అప్పుడు నాన్న పనికి వెళ్ళినవను నిన్ను నాన్న గుండెలో పెట్టుకుని చూసుకుంటాను. మంచిదిరా, నువ్వు బాగుంటే అదే మాకు చాలు. జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళిరా. సరే అమ్మా. అవును, నాన్న కనిపించలేదేటమ్మా? ఆయన తెల్లరగట్ల పనికి వెళ్ళారా, సాయంత్రం వస్తారు. సరే అమ్మా, కాలేజీకి వెళ్ళి వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. సరే అమ్మా. రే తమ్ముడు, అనియా వస్తున్నానని. ఎక్కడికి వెళ్తున్నావురా? కాలేజీకి వెళ్తున్నాననియా. నా కంపెనీ వాళ్ళేర్రా, వచ్చి పక్కన కూర్చో. మొందా నాకు కాలేజీకి లేట్ అయిపోతున్నానయ్యా, నేను వెళ్తాను. కూర్చోపోతే బాటిల్ బద్దసిపోద్ది. వస్తున్నానని వస్తున్నాను, కూర్చుంటాను. తమ్ముడు, నీ కాలేజీలో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అయ్యో లేదన్నా, లేరు, ఎవరు లేరన్నా. కాలేజీకి వెళ్తాం, రావడం, చదువుకోవడం అంతే. అమ్మ ఉన్నావుగా, ఈసారి పడతారులే. సరే అండి, కాలేజీకి వెళ్తాం, లేట్ అవుతుంది. కూర్చో. సరే రెండు సబ్బులా తీసుకెళ్తాను చూడు. తాగురా, తాగు తాగురా, తాగు తాగు. ప్రశాంతంగా పడుకోరా, ఇంకా పుట్టించేస్తాను. కొంచెం మంది నేర్పించాను రా. ఎంజాయ్ ఫర్ లైఫ్. రై రై లెగు, ఆరైంది. నీకేం కాలేదురా, ఇంటికి వెళ్ళిపోరా, ఇంటికి వెళ్ళిపో. ఆరైందిరా. అయ్యో బాబోయ్. రే నాన్న, ఎటు నాన్న అలా ఉన్నావు? అబ్బాయి ఏలా బాగా ఉంటాను. ఏరా అలాగన్నా? అబ్బాయి ఏ లేదమ్మా, క్లాస్లో కొంచెం లేట్ అయింది అంతే. పడుకుంటాను నాన్న, పడుకుంటాను. ఏమైంది వీటికి ఈరోజు? నాకు అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు ఇలా లేడీడు? ఏ నిమ్మకాయలు తొక్కొచ్చాడు నాకేం తెలుసు. రేయ్ పెగ్గేరా. రెండు నెలలు అవుతుందన్న కాలేజీకి వెళ్ళి, చదివేమవుతుందో అర్థం కావట్లా. తమ్ముడు, ఎంత చదువుకున్నా శివకి ఇక్కడ రావాల్సిందే. అంతా బాగుందన్నా, కానీ రేపో మాపో ఇంట్లో తెలిసిపోతే తెలిసిపోతే తెగించేరా. మహా అయితే ఏం చేస్తారు, బయటకు అంటేస్తారు. నా దగ్గరికి వచ్చాయి, ఆలోచించుకురా, మందేసేయి. నేనేమన్నా తప్పు చేస్తున్నానా? నువ్వు తప్పు ఏం చేస్తలేదు, వయసు అదంటది. నువ్వు మందేసేయి. అన్నా నేను బయలుదేరుతాను, ఇప్పటికి లేట్ అయిపోయింది. సాయంత్రం త్వరగా వచ్చాయి. ఓకేనా, బాయ్. ఈ మధ్య నీ పద్ధతి ఏం బాగుంటలేదు. అడుగుతున్నారు కదరా, చెప్పరా. రై ఏట్రా, ఏంటి
2 నెలలు అవుతుందిరా కాలేజీకి వెళ్ళి. ఎరా ఉద్యోగం తెచ్చుకుని కుటుంబాన్ని వదిలింతాను ఇదేనా వదిలించడం? నాకు ఉద్యోగం రాదు, కుటుంబాన్ని ఉద్ధరించలేను. అయితేనే ఇంట్లో ఉండకూడదా? ఉండకూడదంటే చెప్పండి, ఇంట్లోంచి వెళ్ళిపోతా. వెళ్ళిపోనా? వద్దయ్యా వద్దు, రేపో మాపం మేమే సత్తాం, అప్పుడు నువ్వే ఉంది కానీ. ఎదిగిన కొడుకు ఎందుకన్నా నేను ఏం చెప్పగలరా? హలో, ఎక్కడ దాకా వచ్చావమ్మా? ఇక్కడే హాస్టల్ దగ్గర ఉన్నాను, వచ్చేస్తున్నాను. సరే మా జాగ్రత్తగా రాయే. అబ్బాయి వచ్చాడా? ఇంకా రాలేదు. అర్ధరాత్రి దాకా రాడు ఈ ఎదవ. సర్లే నేను వచ్చేస్తున్నాను. సరే మా జాగ్రత్తగా రాయే. అన్నా బాడీ వేడిని కోరుకుంటుందన్నా. ఓ పాప కావాలన్నా. అన్నా పక్కనే గర్ల్స్ హాస్టల్ ఉంది, పద ఒక్కరితోనో దొరుకుతుంది. తమ్ముడు పెట్టొస్తుంది, పట్టుకుందాం పద. గుట్టు చప్పుడు కాకుండా నా కోరిక తీర్చు, లేదా సంపేత్త. ఒప్పుకో. అమ్మా అమ్మా. తమ్ముడు పిల్ల నీకు, తల్లి నాకు. అమ్మ లేదురా నీకు? ఛీ! లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏ తల్లిని చూసినా ఒక్క క్షణం కూడా ఆగొద్దు. నీ కొడుకు ఇవాళ ఏం చేశాడో తెలుసా? ఏం చేసాడే? ఆడు వాడి ఫ్రెండ్ కలిసి నాతో తప్పుగా ప్రవర్తించాడు. మన అబ్బాయి ఆడి గురించి తప్పుగా మాట్లాడు. అయ్యో నమ్మండి, నా జుట్టు ఇలా పట్టుకుని లాక్కొచ్చారండి. అన్న కొడుక? అవునండి అవును. సమయానికి పిల్లలు వచ్చారు, లేకపోతే ఏమవుతుంది? సరే అమ్మా, ఎదుగు మాట్లాడు, రా లోపలికి. ఊరుకో భారతి, ఆడే మాడతారులే. కొడుకుని అలా చూసిన తర్వాత ఎలా నిలబడగలను? తెల్లిని కూడా వదులుతలేదండి. భారతి 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 భారతి. అమ్మా అమ్మా అమ్మా. అమ్మకేమైంది? అమ్మకేమైంది? నీ ఎదో గంజి అయితే అమ్మ సంపేసే కదరా. అయ్యో అమ్మా అమ్మా. నవ్వాలి నవ్వాలి నవ్వాలి, అంత నవ్వాలి నవ్వాలి. అమ్మా అమ్మ ఒకసారి లేకమ్మా. అమ్మా అమ్మా అమ్మ ఒకసారి లేకమ్మా. అమ్మా అమ్మా అమ్మ చేసిన తప్పు తెలుసుకుని వచ్చేలోపు నువ్వు ఈ భూమి మీద లేకుండా పోయేవేటమ్మా. అమ్మ లేకమ్మా లేకమ్మా. నీ పాదాలు తీసి గుండెల మీద ఎట్టుకున్నా సరే పోని పాపం చేశానమ్మా. మత్తుకు బానిసాయి మత్తులో చేసే తప్పుల వల్ల కన్న తల్లి పడే బాధని తెలపడమే మా ఈ ప్రయత్నం.